దేశంలోని ఇతర నగరాలతో విశాఖను అనుసంధానిస్తున్న జాతీయ రహదారి రక్తమూడుతోంది. హైవేపై తరచూ జరుగుతున్న ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో ఎన్హెచ్ అంటేనే నగరవాసులు భయపడుతున్నారు. మరోవైపు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కనిపించడం లేదు. విశాఖలోని జాతీయ రహదారిపై ఉన్న జంక్షన్లు ప్రమాదాలకు నిలయమవుతున్నాయి. గాజువాక ప్రాంతాల్లోని ఈ జంక్షన్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా షీలానగర్ నుండి లంకెలపాలెం వరకు ఉన్న జాతీయ రహదారి రక్తదారిగా మారుతోంది. ఇంత జరుగుతున్న నేషనల్ హైవే అథారిటీ గాని పోలీసులు గాని ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పలు కూడళ్ల వద్ద సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వ్యక్తులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు స్థానికులు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక జంక్షన్ భారీ వాహనాలతో నిత్యం రద్దీగా కనిపిస్తుంది. దాంతో ఈ దారి మీదుగా ప్రయాణం అంటేనే సాధారణ ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. మరోవైపు వేళాపాళా లేకుండా 24 గంటల పాటు తిరుగుతున్న భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా షీలానగర్, ఆటోనగర్, అగనంపూడి, లంకెలపాలెం కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు షీలానగర్ నుండి సాలెపువాణిపాలెం వరకు ఉన్న జాతీయ రహదారిపై సుమారు 40 మంది మరణించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, విశాఖ నగరంలో ఉన్న జాతీయ రహదారి పొడవునా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న విశాఖలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా సదస్సులో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించడానికి చర్యలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఇప్పటికే 900 బ్లాక్ స్పాట్స్ సరిచేశామని, మరో 400 మిగిలున్నాయని చెప్పారు. త్వరలో వాటిని కూడా సరిచేస్తామని స్పష్టం చేశారు మంత్రి. బ్లాక్ స్పాట్స్ సంబంధించి మన రాష్ట్రంలో కూడా 750 బ్లాక్ స్పాట్స్ ఉంటే సుమారు ఒక 400 ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది. దీనికి కూడా ఫండింగ్ కావాలంటే నిన్న కూడా వారు ఒక సిఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి ఒక 10% రోడ్ సేఫ్టీ కింద వాడుకునే విధానంగా ఏర్పాటు చేస్తారని వారు నిన్న కూడా హామీ ఇవ్వటం జరిగింది. దానివల్ల మనకు కూడా ఒక 60-70 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివి వచ్చినప్పుడు బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తాం. విశాఖ నగరం మీదుగా సుమారు 50 కిలోమీటర్ల జాతీయ రహదారి వెళుతోంది. దానిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి నేషనల్ హైవేపై ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు నగరవాసులు.